నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈ రోజు మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకైతే అంటే లీగల్ కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఒక పర్సన్ నామినీగా ఉంటే నామినీగా ఉన్న పర్సన్ కి ఆస్తి చెల్లొచ్చా? లేదండి. ఇప్పుడు చాలా మందికి ఉన్న అపోహ ఏంటో చెప్పమంటారా? నామినీగా ఉన్న వ్యక్తులు అనుకుంటారు, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇంట్లో ఒక వ్యక్తి నామినీగా, అంటే జనరల్ మీరు బ్యాంక్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వ్యక్తి నామినీగా అడుగుతారు కంపల్సరీ. అమ్మగారినో నాన్నగారినో అన్నయ్యనో తమ్ముడినో ఎవరొకరు. అంటే నామినీ అంటే ఏంటంటే సడన్గా ఏదైనా జరిగినప్పుడు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కానీ లేదా ట్రాన్సాక్షన్స్ కానీ ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ అంటే ట్రాన్సాక్షన్ చేయటం కోసం ఉపయోగపడే వ్యక్తే తప్ప ప్రత్యేకంగా నామినీ అన్న పెట్టినంత మాత్రాన అతనికి ఆ యొక్క ఆస్తిలో కానీ అలాగే మనకు వచ్చే ప్రాపర్టీలో కానీ అలాగే మనకు సంబంధించిన వాటిల్లో కానీ ఆయనే ఓలంచోలు ఓనర్ అని చెప్పుకోవడానికి లేదు. చాలామందికి అక్కడ అపోహ ఉందన్నమాట. ఏమని నేను నామినీగా ఉన్నాను కదా, మొత్తం నేనే చూసుకుంటా అంటే నాకు అంటే ఉదాహరణకు ఒక తండ్రి నామినీగా కొడుకుని పెట్టాడు, పెద్ద కొడుకుని అనుకుందాం. సో నేను పెద్ద కొడుకుని పెట్టేశాను కాబట్టి నేనే పెద్ద కొడుకుని కాబట్టి ఆస్తి మొత్తం నాది అని కాదు. అది తర్వాత నామినీగా పెట్టినంత మాత్రాన మీరు కేవలం ఆస్తుల్ని ఆపరేట్ చేయడం కోసమే అది ఉపయోగపడుతుంది. అది బ్యాంకులో కావచ్చు, ఇన్సూరెన్స్లో కావచ్చు, మీ షేర్లో కావచ్చు, లేదా లాకర్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఏవైనా సరే కేవలం నామినీ అనే వ్యక్తి దాని అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఆపరేటర్ అనే చెప్పాలి మనం. అంతే తప్ప ఇది మొత్తం నాకు నామినీ అయిపోయని చెప్పేసి ఇది ఇక నేనే దానికి వారసుని, మీకు ఎవరికి వారసులు లేరు అని చెప్పడానికి లేదు. సార్, ఇప్పుడు నామినీకి ఎవరైతే ఒక పర్సన్ సంతకం పెట్టారో నామినీగా, ఆ పర్సన్ చనిపోతే అప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎస్, అంటే నామినీ అన్న వ్యక్తి చనిపోతే ఇప్పుడు ఒక తండ్రి ఏం చేశారు, ఒక అబ్బాయిని వాళ్ళ పెద్ద కొడుకునో చిన్న కొడుకు నామినీగా పెట్టాడు. సడన్గా అతను చనిపోయాడు, అదే మీరు అనేది. ఎస్, ఇప్పుడు అతను చనిపోయినప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ నామినీని మార్చుకోవచ్చు, నామినీని మార్చుకోవచ్చు. ఒకరు గుర్తుపెట్టుకోండి, నామినీ అనేది మీరు మళ్ళీ చెప్తాను మీకు అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఉంటుంది. సో నామినీగా ఉన్న వ్యక్తి చనిపోయాడు, సడన్గా ఏదో ఆ టైం బాగా చనిపోయాడు. అప్పుడు ఈ తండ్రి అనే వ్యక్తి ఆ యొక్క డెత్ సర్టిఫికేట్ని చూపిస్తూ బ్యాంక్ ఆఫీసర్ కానీ అదే ఇన్సూరెన్స్ కానీ ఇంకేదన్నా దాంట్లో కూడా సో ఆ నామినీ ప్లేస్లో కొత్త వ్యక్తిని అపాయింట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకటి. రెండోది, లేదు నామినీగా పలానా XYZని పెట్టిన అతను సరిగా వినట్లేదు, మాట వినట్లేదు, నాకు తెలియకుండా ఎన్నో జరుగుతూ ఉన్నాయి అని అనుకున్నప్పుడు అతను కూడా సంబంధిత అధికారులను వెళ్ళి ఆ నామినీ పేరు తీసేయచ్చు, కొత్త నామినీని పెట్టుకోవచ్చు మనం. అంతేగా నామినీని పెట్టినంత మాత్రం తీయడానికి అతనే ఉండాలి జీవితకాలం అనే రూల్ అయితే ఏం లేదు. మీరు నామినీని ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు, కొత్త నామినీని అపాయింట్ చేసుకోవచ్చు. అలాగే నామినీ విషయంలో కూడా మీరు దానికి సంబంధించి ఏదన్నా కూడా మీరు రాసుకోవచ్చు అండి. సార్, ఇప్పుడు ఒక నామినీ అనే పర్సన్ కి వీలునామా రాశారనుకోండి, రాయకపోయినా అంటే ఆ సందర్భం ఎలా ఉండొచ్చు? ఎస్, అంటే ఇప్పుడు ఒక తండ్రి అనే వ్యక్తి నామినీ ఉన్నాడు అనుకోండి, నామినీకి వీలునామా రాయొచ్చు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నేనేంటే చెప్తున్నా, ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకు ఒక ఇద్దరు కొడుకులో కూతురు ఉంది అనుకున్నాం. సో ఇతను పెద్ద కొడుకుని మన నామినీగా ఈయన పెట్టాడు. సో తర్వాత ఈయన ఆస్తి ఏదైతే ఉందో అది ముగ్గురికి సమభాగాలు రాశాడు అనుకోండి. సో దాంట్లో నామినీ కూడా ఉంటాడుగా. సో నామినీ అనే వ్యక్తి కూడా ఉంటాడు. సో అతను కూడా సమభాగాలు తీసుకుంటాడు. ఒకటి. లేదు ఈయనకి ఒక వ్యక్తి ఉన్నాడు తండ్రి, తన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది నామినీకి రాయకుండా, ఓకేనండి, నామినీకి రాయకుండా ఇద్దరు వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, సో నామినీకి ఆస్తి రాదు. కాకపోతే నామినీ ఆపరేటింగ్ చేసేసి ఆ డబ్బులు ఆ సంబంధించినవి తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అతనికి ఏం రాదు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఏదైనా వ్యక్తి తండ్రిగా ఉన్నాడు, ఆయన ఏం చేశాడు, నా పెద్ద కొడుకు నేను నామినీగా ఉంచాను, కాకపోతే ఆ నామినీకి సంబంధించిన ఆయనకి ఎలాంటి ఆస్తిలో వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు, కాబట్టి నా యొక్క ఆస్తి మొత్తం పలానా ఇద్దరు వ్యక్తులు చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తికి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అన్నప్పుడు నామినీ ఏం చేయలేడు. సో అలా ఆస్తి కూడా రాదు. ఒకవేళ వీలునామాదారుడు అంటే ఎవరైతే వీలునామా రాయకుండా వాళ్ళ నాన్న చనిపోయాడు అనుకోండి, అప్పుడు ముగ్గురికి సమాన వాటా వస్తుంది అనమాట. అప్పుడు నామినీకి కూడా ఛాన్స్ ఉంటుంది. అది అంటే నామినీకి సంబంధించిన ఆస్తికి సంబంధించిన విషయాలు తలదూర్చడానికి రైట్ లేదు. ఓకే, అంటే ఇప్పుడు నామినీగా ఒక పర్సన్ కి ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమంది సంతకం పెట్టే అవకాశాలు ఉండొచ్చా? దీనికి సంబంధం లేదండి. ఇప్పుడు నామినీ అన్నప్పుడు మనం మన సొంతంగా వేరే వాళ్ళని అపాయింట్ చేసుకున్నాం అంతవరకు. అంటే మిగతా వాళ్ళిద్దరు సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదు, అబ్జెక్షన్స్ ఏమి ఉండవు. అయితే పొరపాటున వీలునామాదారుడు చనిపోయాడు అనుకోండి, అంటే వాళ్ళ నాన్న చనిపోయాడు పెద్ద ఆయన, నామినీగా నేనున్నాను, ఉదాహరణ నేనే ఉన్నాను అనుకోండి, నాకు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఏమంటే బ్యాంకు వాళ్ళకి కానీ మిగతా ఇన్సూరెన్స్ వాళ్ళకి కూడా ఒక లెటర్ రాయడం బెటర్. ఎందుకంటే నామినీగా మా పెద్ద ఉన్నాడు,
సో ఆయన మళ్ళీ రేపొద్దున మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇది కొంచెం మాకు తెలియకుండా దయచేసి ఆపరేట్ చేయొద్దు అని చెప్పాలి. అప్పుడు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి బ్యాంక్ వాళ్ళకి ఇస్తే అప్పుడు అందరికీ సమానంగా డబ్బులు కానీ లేదా డిబెంచర్స్ షేర్లు కానీ మీరు అనుకున్నట్టు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఓకే. ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ నామినీగా కూతుర్ని పెట్టారనుకోండి, ఉమ్. అప్పుడు ఆయనకి 2 కొడుకులు ఉన్నా కూతుర్ని పెట్టారనుకోండి, ఇప్పుడు ఆ హక్కు మొత్తం కూతురుకే ఉంటుందా లేదు ఈ కొడుకులకు కూడా ఉంటుందా? Yes, మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు నామినీగా కూతురు పెట్టినంత మాత్రం నామినీ అలా ఏం ఉండదు. ఇప్పుడు ఈ రోజుల్లో కొత్త జడ్జిమెంట్ ప్రకారం 2020 జడ్జిమెంట్ ప్రకారంగా సేమ్ ఆడమగా సమానమే. ఒకవేళ ఆయన కూతురికే పెట్టాడు అనుకోండి నామినీగా, ఆమె కూడా జస్ట్ ఆపరేటింగ్ మాత్రం ఉపయోగపడుతుంది, అంతే ఆస్తి మొత్తం ఆమెకు వచ్చినట్టు కాదు. కాబట్టి అలా ఏం ఉండదు, సేమ్ ఆమెతో కూడా సమాన హక్కులు వస్తాయి అంతే. ఓకే సార్, ఇప్పుడు నామినీకి మన వల్ల పేర్లు కూడా పెట్టుకోవచ్చా లేదు కొడుకుల పేర్లే పెట్టుకోవాలా? అలా ఏం లేదండి, అలా వాళ్ళ ఇష్టం. ఇంకా 21 ఇయర్స్ నిన్న వాళ్ళు అంటే నేను అంటున్నాను యాక్చువల్ 19 ఇయర్స్ మేజర్ అయిన వాళ్ళు బెటర్. కొంచెం మెచ్యూర్డ్ కావాలంటే 20 ఇయర్స్ దాటిన వాళ్ళు 21 ఇయర్స్ దాటిన వాళ్ళు సౌండ్ మైండ్ కలిగిన వాళ్ళు ఎవరైనా నామినీగా అపాయింట్ చేయొచ్చు. బంధుత్వమే ఏముండదు, కూతురు ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు, మనవడు ఉండొచ్చు, మనవరాలు ఉండొచ్చు, మన మేనమామ ఎవరైనా పెట్టచ్చండి. బంధుత్వంలో అనేం లేదు. లేదు మనకు నమ్మకస్తులు ఉంటే ట్రస్టీగా ఎవరైనా వేరే వాళ్ళు కూడా అపాయింట్ చేసుకోవచ్చు. అది ఇబ్బంది ఏముండదు. ఒకవేళ నామినీగా తన సొంత భార్యని పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఆ భార్య మళ్ళీ ఆ భార్యకి నామినేట్ అంటే ఏమంటారు సంతకం పెట్టడానికి మళ్ళీ కొడుకులు కావాలా లేకుంటే లేదు భార్య ఒక్కతుంటే సరిపోయింది? అక్కర్లేదండి. ఇప్పుడు నేను మా భార్యకి ఇచ్చాను అనుకోండి, ఆమె కొడుకులతో పని ఏం లేదు, ఎవరు సంతకం పెట్టక్కర్లేదు, ఆమెతో సొంతంగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ నామినీని మార్చుకోవాలనుకున్నప్పుడు మనం మార్చుకోవచ్చు, అది ఇబ్బంది లేదు. ఒకవేళ నేను ఉన్నానండి అందనుకోండి, మన పిల్లలకో ఇంకోళ్ళకో ఎవరికో మన నామినీగా చేయొచ్చు. ఓకే. నామినీగా తన భార్య ఉండి ఒకవేళ ఇద్దరు చనిపోయిన ఎడల అంటే ఆస్తి సమానంగా వాళ్ళ పిల్లలకు వస్తుందా? వాళ్ళకి వచ్చే వాటాతో పాటు ఆ పిల్లలకు వస్తుంది. ఓకే. ఇప్పుడు వాళ్ళ తండ్రికి ఇప్పుడు ఉదాహరణకు ఒక పిల్లడు ఉన్నాడు, వాళ్ళ 2 కొడుకులు అనుకోండి, వాళ్ళ తండ్రికి 1 ఎకరం వస్తే 6 ఎకరం వస్తుంది వీళ్ళకి. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.